హాయ్ అందరికీ. ఈరోజు అయితే హెల్తీగా ఒక మంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేస్తున్నాను. ఉప్మా అనగానే చాలామంది ఇష్టపడి తినేవాళ్ళు ఉంటారు, వద్దు అని పక్కన పెట్టేవారు కూడా ఉంటారు. ఎలాంటి వారైనా ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఉప్మా కాకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. వారంలో ఒక్కసారైనా ఉప్మా చేసుకుంటాము, రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా మంచి కలర్ఫుల్గా ఉండడం వల్ల ఇష్టంగా తింటారు. నేనైతే ఫ్రెష్గా ఉన్న పాలకూర కొంచెం అంటే ఒక పిడికడంత గుప్పడంత అలా తీసేసుకున్నానండి. హాట్ వాటర్లో వేసి కొంచెం అంటే మరుగుతున్న వాటర్లో వేసి తీసేయండి. ఒక మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క, చిన్న పచ్చిమిర్చి, వాటర్ నుంచి తీసేసుకున్న పాలకూర. నేను కొంచెం క్వాంటిటీతోనే చేస్తున్నాను కాబట్టి కొద్దిగానే పాలకూర తీసుకున్నాను. ఇంక ఈ విధంగా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ప్యాన్లో ఒక 1 కప్పు వరకు అయితే ఉప్మాని ఫస్ట్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. గోల్డ్ కలర్ అయిపోయిన తర్వాతకి తీసి పక్కన పెట్టుకోండి. కొంచెం నెయ్యి వేసి నేను పల్లీలు, జీడిపప్పులు మంచిగా రోస్ట్ చేసుకున్నాను. సో ఇలా మంచిగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకుంటే క్రిస్పీగా ఉంటాయి. సో అందులోనే వాటర్ వేసి కుక్ చేయకుండా పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాతకి తీసేసాను. కొంచెం ఆయిల్ వేసి అందులో కాస్త జీలకర్ర, చిన్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న క్యారెట్, ఇంకా మీరు గ్రీన్ పీస్ అలా కూడా వేసుకోవచ్చు, బీన్స్ కూడా. బట్ ఆల్రెడీ పాలకూర వేసాను, అది మంచి ఫ్లేవర్గా తెలవాలనేసి నేను ఇంకా గ్రీన్ పీస్, బీన్స్ అలాంటివి ఏం వేయలేదు. ఓన్లీ క్యారెట్, ఆనియన్ వేసుకున్నాను. అవి కొంచెం మగ్గిపోయిన తర్వాతకి మిక్సీ చేసుకున్న పాలకూర ప్యూరీ కూడా ఇందులో వేసుకోండి. కొద్దిగా పచ్చిదనం పోయిన తర్వాతకి కొంచెం సాల్టు, మంచి టేస్ట్ కోసం కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా ఒక 1/2 స్పూన్ అలా వేసుకున్నాను అంతే. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాతకి మనం రోస్ట్ అంటే వేపుకున్న ఉప్మా రవ్వను కూడా వేసేసుకోండి. ఉప్మా రవ్వలో మనము ఇదంతా మంచిగా ఇలా మిక్స్ అయిపోయి గ్రీన్ కలర్ వచ్చేసేయాలి. ఈ తర్వాతకి మనం మిక్సీ పట్టేసుకున్న కొంచెం మిగిలి ఉంటుంది కదా ఆ వాటరు. ఉప్మా రవ్వ ఎప్పుడు కూడా నార్మల్ వాటర్ కన్నా హాట్ వాటర్ వేసి చూడండి, చాలా స్మూత్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ జారుడులాగా కాకుండా పిల్లలు ఈజీగా తినేయగలరు, అంటే త్వరగా కుక్ అవుతుంది. నేనైతే ఇంకా హాట్ వాటర్ వేసాను. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలంటే అలా, కొంచెం వాటరీగా కావాలంటే వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదు ఇలా నార్మల్గా కావాలంటే ఇలా, లేదంటే పొడి పొడిగా కొంతమంది పొడి పొడిగా కూడా ఇష్టపడతారు, అలా అయితే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి అంతే. ఇంకా మనం రోస్ట్ చేసుకున్న పల్లీలు, జీడిపప్పులు వేసుకున్నాను. ప్యాన్ నుండి ఇలా కొంచెం వేరైపోతే ఉప్మా అయితే మంచి కన్సిస్టెన్సీ ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది పాలకూరతోటి. ఆకుకూరలు ఇష్టం లేని పిల్లలు ఇలా ఉప్మా ట్రై చేస్తే ఇష్టంగా తింటారండి. ఇంకా తినరు అనేది ఏమి ఉండదు, మంచిగా అసలు మనకు తెలియకుండా ఉంటుంది, పిల్లలు కూడా తిన్న ఫీలింగ్ ఉంటుంది. నేను ఇలా ప్లెయిన్గా కాకుండా మంచిగా టొమాటో, పల్లీలు అలా వేసి చట్నీ చేశాను. ఉప్మాలోకి ఇది బెస్ట్ చట్నీ. ఆల్రెడీ షార్ట్ పెట్టేశాను, ఒక్కసారికి ట్యాగ్ చేస్తాను చూసేయండి. వేడి వేడికి ఈ చట్నీతో తింటే అబ్బా చాలా బాగుంటుంది. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, ఇష్టం ఉన్న వాళ్ళు వీక్లీ 2-3 టైమ్స్ అయినా చేసుకొని తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ఇలా సింపుల్గా పాలకూరతో ట్రై చేయండి, మంచిగా ఇష్టంగా కడుపు నిండా తినేసేయచ్చు. అండ్ పిల్లల బాక్స్లో కూడా పెట్టేసేయచ్చు, నో ప్రాబ్లం. ట్రై చేసి